ఒక మగ చేప ఆడ చేప అంటే చెరులో ఉన్నాయంట. ఈ మగ చేప ఈ బెస్తోడు లేయటానికి పోయిందంట. వల్ల పడ్డాయంట 2 చేపలు. 2 చేపలు వల్ల పడాక అయ్యో వల్ల పడిపోయినావు ఎట్లా అయ్యా ఇక మనం చచ్చిపోతాం అన్నదట ఆడచేప. ఆడచేప అయినా మగ చేప దేవుడే ఉండడు అన్నదట. అనేసరికి చేసపోయి వల్ల వాటిని బొట్లో వేసిందంట. బొట్లో వేసేసరికి ఇంకేముందయ్యా బొట్లో పట్టంగా ఇక మన కోసుకొని తింటారు కానీ ఆడదందట. ఏ దేవుడే ఉండడు నువ్వు అరవబాగనదట. అంటే ఇక ఆ నుంచి తీసపోయి ఇంటికి తీసపోయి సెట్లో వేసిండంట. సెట్లో వేసి ఇంకేముందయ్యా సెట్లో పడ్డంగా ఇక మన కోసుకొని తింటారు వాళ్ళు, ఇంక మనం ఎట్ట బతుకుతూ దేవుడే ఉండయి అందట. ఏ దేవుడు ఉండడు ఖచ్చితంగా కాపాడతాడు నువ్వు అన్నదట మగ చేప. అనేసరికి అది ఎంతలోకే ఈ కొడవలు మర్చిపోయి లోపలికి పోయిండంట. లోపలికి పోయేసరికి ఇంకా గాలి దుమ్ము బాణం పిల్లలాడుతూ వచ్చి రేగిపోతూ వచ్చి సట్టి మీద పడి ఎమ్మటే కొట్టుకొని పోయినారు 2 చీరలో పడి. దేవుడు కాపాడిండు అంటే ఏమంటావు ఇప్పుడు దాని అర్థం? దేవుడు కాపాడిండు, దేవుడి మీద నమ్మకం ఉంచిండు. దేవుడి మీద నమ్మకం ఉండాలంటావు? అవును, దేవుడి మీద నమ్మకం ఉంది. ఆడదానికి లేదు, మగవాడికి ఉంది. నమ్మకంతో బతికిని పోయి మళ్ళీ ఎప్పటాలు పడ్డాయి అంతేగా అని ఉంటది. అప్పుడు అయ్యా నువ్వు చెప్పింది కరెక్ట్ అయింది, దేవుడు కాపాడాడు మన ఖచ్చితంగా అన్నది. అట్లనే మరి ఇంకేందో చెప్పిందమ్మా చాలా చెప్పింది.